హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. గతించిన మాసమంతా కాపాడిన దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గతించిన వారమంతా కాపాడిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. మన పట్ల, మన కుటుంబం పట్ల, మన పిల్లల పట్ల ఆరోగ్యమును, క్షేమమును, ఆయుష్నిచ్చినటువంటి దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి అపాయం నుంచి తప్పించిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అయ్యా, నీవు చేసిన మేలులకై నీకే స్తోత్రం 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 స్తోత్రం. నీవు చూపిన కృపకై నీకే స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రాజానికి స్తోత్రం స్తోత్రం. ఏక మనస్సుతో, ఏక ఆత్మతో దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నన్ను వెలిగించుమా, హల్లెలూయా ఉంచుమా, నన్ను వెలిగించుమా, నీలోనే ఉంచుమా. చప్పట్లు కొడుతూ అందరం కలిసి పాడదాం. చప్పట్లు కొడదాం, అందరం కలిసి పాడదాం. మనందరికి వచ్చిన పాట. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన ఆరాధన దైవము ఆయనే, మన ఏకైక దైవము ఆయనే. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు. స్తోత్రం. చప్పట్లు కొడదాం. సుందరమైన నీదు పాదాలు అందరికీ అవి అందెనుగా. సుందరమైన నీదు పాదాలు అందరికీ అవి అందెనుగా. భూమి ఆకాశాలు చాలని నీకు నాదు హృదయం చాలెనుగా. నాతో నీ ఉంటివా, నాలో నీ ఉంటివా, నాతో నీ
పాదాల దరినే చేరితిని యేసు నీ పాద సన్నిధి కోరితిని నన్ను విడిగించుమా ఆమేన్. ప్రేమంతుమా పాడదాం. విడిగించుమా నీలోనే ఉంచుమా నిన్నే ఆరాధింతును యేసయ్యా గట్టిగా గట్టిగా పాడదాం. నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసయ్యా భూమి ఆయన పాదపీఠము ఆయన అది కోరడం లేదు మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఈ హృదయంలో రావడానికి ఒక అడగక ముందే ఆశలు తీర్చే గొప్ప దైవము నీవే కదా అడగక ముందే ఆశలు తీర్చే గొప్ప దైవము నీవే కదా అందరి హృదిని గుడిగా చేసే గొప్ప దైవము నీవే కదా నాలో నివసించుమా నీతోనే ఉంచుమా నాలో నివసించుమా నీతోనే ఉంచుమా నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసయ్యా యేసు నీ పాదాల దరినే చేరితిని యేసు నీ పాద సన్నిధి కోరితిని నన్ను విడిగించుమా నీలోనే ఉంచుమా నన్ను విడిగించుమా నీలోనే ఉంచుమా నిన్నే ఆరాధింతును యేసయ్యా 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 నిన్నే ఆరాధింతును హల్లెలూయా
మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడెను. నీ ఆలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహమా చప్పట్లు సంక్షేమమా నీకే ఆరాధన. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా ఆయే నా పయనము. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడూ విడదీయదు. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడూ విడదీయదు. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నా జీవమా నా ప్రాణమా నీకే ఆరాధన. నా జీవమా యేసయ్యా యేసయ్యా చాలయ్యా పాడాలి. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా 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 యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగా చిరకాలము నీతో ఉంటానని క్షణమైన మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. అందరూ కలిసి మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున. మరొకసారి మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడదే. ఈ పదమందరం కలిసి నీ దయచేతనే కలిగి. ఈ ఆయుష్కాలం ఆయన ఇచ్చిందే, ఈ క్షేమము ఆయన ఇచ్చిందే, ఈ క్షేమ స్థితి ఆయన ఇచ్చినదే. నీ దయచేతనే కలిగిన క్షేమ ఎన్నడూ నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. Come on everyone, lift your hands. నీ అందరు చేతుల ఆకాశము తట్టెత్తి పొందిన మేలు. Come on everyone, sing loudly. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగా. యేసయ్యా యేసయ్యా గట్టిగా యేసయ్యా యేసయ్యా నీ కృప. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగా. మహారాజుగా ఆయన ఒకరోజు రాబోతా ఉన్నాడు. నేడో రేపో ఆ సూచనలు బహు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆయన రాకడను గురించిన గుర్తులు కనబడతా ఉన్నాయి. సంగమా, పవిత్రురాలైన కన్యకగా సిద్ధపడి పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ అలంకారమును అలంకరించుకొని సుగుణములు కలిగి ప్రేమ కుమారుని యొక్క రాజ్యానికి, ఆయన యొక్క సారూప్యానికి సమరూపముగా మార్చబడాలి. రెప్పపాటు
మార్పు చెందే గుంపుగా నీవు మార్చబడాలి, రూపాంతరము చెందాలి. నీ మనస్సు మారుట వలన రూపాంతరము చెందబడతావు. కాలము సమీపించి ఉన్నది. రానున్నవాడు ఆలస్యము చేయక రాబోతా ఉన్నాడు. ఆయన రాబోతా ఉన్నాడు. ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండాలి సంఘం. ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండాలి సంఘము. ఇంకా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బమనే దురాశల వైపు పరిగెడుతున్నావేమో. ఒకవేళ నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. రహస్య పాపములు ఒప్పుకొని అంతరంగంలో పాపములు, చెడుతనం విడిచిపెట్టి దేవుని వైపు తిరగాల్సిన సమయం ఇదే. రేపు నీది కాదు. యోబు గ్రంథం 7:7లో చెప్పబడినట్లుగా మనము నిన్నటి వారమే, ఈరోజు ఆయన దయచేత అనుగ్రహించబడింది. రేపు చూద్దాంలే అనుకుంటున్నావేమో. రేపేమైపోతారో ఎవరికి తెలియదు. కాబట్టి దేవుని సన్నిధిలో అనుదినము మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం. ఆయన మహిమగల రాకడకు మనం సిద్ధపడాలి. ఇంకా భూ సంబంధమైన మేలుల కోసం వెతకడం ఆపు. మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకు. మిగతావన్నీ ఆయన ఇస్తాడు, మిగతావన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థించి ఇవి నేను పొందుతానని నీవు నమ్మితే దేవుడు అనుగ్రహిస్తాడవి. నిరుత్సాహమైన మాటలు మాట్లాడకు, అవిశ్వాసపు మాటలు మాట్లాడకు. నీ హృదయం ఒక నిధి. జీవ మరణములు నీ నాలుక వశంలో ఉన్నాయి. హృదయము నిండిన దాని కొలది నోరు మాట్లాడును. నువ్వు ఏది విశ్వాసముతో రెగ్యులర్గా మాట్లాడతావో దాని చేత నీ హృదయం నింపబడుతుంది. అదే జరుగుతుంది. కాబట్టి నెగిటివ్గా మాట్లాడొద్దు. దేవుడు చేస్తాడనే విశ్వాసం ఉండాలి. సత్యవాక్యం నేర్చుకోవాలి. మనం వాక్యములో స్థాపించబడాలి, వాక్యములో స్థిరపరచబడాలి, వాక్యము మీద కట్టబడాలి. అద్భుతాలు స్వస్థతల మీద కాదు కట్టబడాల్సింది, అవి అవసరమే. కానీ అవి శరీరానికి సంబంధించినవి. ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. శరీర స్వస్థత, ఆత్మ స్వస్థత రెండు కలుగుతాయి, కానీ ఆత్మ ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను